చంద్రబాబు వైఎస్ఆర్ ప్రాణ స్నేహితుల కలిసి ఆలోచించి కలిసి అడుగేసిన రోజులు ఉన్నాయా? మయసభ లాంటి వెబ్ సిరీస్ ఒకటి వచ్చిన తర్వాత ఇప్పుడు అందరిలో ఇదే చర్చ నడుస్తూ ఉంది. ఇద్దరు కాంటెంపరీస్ అవ్వడము, ఒకప్పుడు ఒకేసారి మంత్రులుగా ఒకే కేబినెట్ లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండి ఉండొచ్చు, కానీ ఇద్దరి మధ్య ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది తెలిస్తే గనక వైఎస్ఆర్ రాజకీయం ఎంత డిఫరెంటు, చంద్రబాబు ధోరణి ముందు నుంచి ఎలా ఉండేది అనేది మనకి క్రిస్టల్ క్లియర్గా క్లారిటీ వస్తుంది. అసలు ఇద్దరి మధ్య స్నేహం ఎలా ఉండేది అనేది చూసే ముందు అసలు ఇద్దరికి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటో లెట్ మీ పాయింట్ అవుట్. దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్. చంద్రబాబు వైఎస్ఆర్ 78 ఎన్నికల్లో గెలవడము, ఆ తర్వాత 2 ఏళ్లకి అంజయ్య క్యాబినెట్లో మంత్రులుగా పనిచేయడం అనేది హిస్టారికల్ ఫ్యాక్ట్, చాలా మందికి తెలుసు. వైఎస్ఆర్ అయితే గ్రామీణాభివృద్ధి, ఎక్సైజ్ లాంటి కీలక శాఖలకు మంత్రిగా పనిచేస్తే చంద్రబాబు సినిమాటోగ్రఫీ, ఆర్కైవ్స్ లాంటి విభాగాలకి మంత్రిగా ఉన్నారు. ఇది ఒక పోలిక అనుకోవచ్చు. ఇద్దరు రాజకీయం ఒకేసారి స్టార్ట్ అవటము, ఒకే ఎన్నికలో స్టార్ట్ అవటం. ఇన్ఫ్యాక్ట్ 2 కాంగ్రెస్లు వేరైనా కానీ ఆ తర్వాత 2 మెర్జ్ అయిపోయాయి, అది వేరే విషయం. ఇక ఇద్దరికి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేది చూస్తే గనక అసలు ఎవరి ధోరణి ఎలా ఉంటుందో మనకి పెక్యులర్గా బొమ్మ గీసినట్టుగా అర్థమైపోతుంది. 1983లో టీడీపీ ఆవిర్భావం తర్వాత చంద్రబాబు ఓటమి పాలయ్యారు. వైఎస్ఆర్ ఎన్టీఆర్ ప్రభంజనంలో కూడా బ్రహ్మాండంగా గెలిచి అసలు తన కెరియర్ లోనే ఓటమి లేని నాయకుడిగా ఉండటాన్ని మనకి చరిత్ర చూపిస్తుంది. 83 ఎన్నికల్లో ఓడిన తర్వాత చంద్రబాబు ఆలోచన ధోరణే కాదు, పార్టీ కూడా మారడం మనకి చారిత్రక వాస్తవంగా కనపడుతుంది. అంటే కాంగ్రెస్ తో మొదలుపెట్టి చంద్రబాబు టీడీపీలో జాయిన్ అయ్యారు. వేరాజ్ వైఎస్ఆర్ మాత్రం చివరి వరకు కాంగ్రెస్ వాదిగానే ఉండటము, పార్టీ మారడం లాంటి కప్పగంతులు వైఎస్ఆర్ కెరీర్ లో మనకి ఎప్పుడూ కనిపించవు. ఇది మరో మేజర్ డిఫరెన్స్. అంటే చంద్రబాబు పార్టీ మారితే వైఎస్ఆర్ ఎప్పుడు పార్టీ మారిన చరిత్ర లేనేలేదు. ఆ తర్వాత మూడోది అతి ముఖ్యమైన ఫ్యాక్టరు అడ్వాంటేజ్ తీసుకునే ధోరణి. వైఎస్ఆర్ ఎప్పుడు సిచ్యువేషనల్ అడ్వాంటేజ్ ని తీసుకోవడం కంటే కూడా తను నమ్మిన సిద్ధాంతానికి, మాటకి కట్టుబడి ఉండటము, ఎదురు దెబ్బలు తగిలినా తనకి ప్రయోజనం లేకపోగా నష్టం జరిగినా కూడా వైఎస్ఆర్ అలాగే దృఢచిత్తంతో ఉండడం కనపడుతుంది. అందుకోసమే దాదాపు 25 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఢక్కా ముక్కీలు తినడము, కాంగ్రెస్ లో ఉండే గ్రూప్ రాజకీయాలన్నిటితోనూ యుద్ధం చేసిన వైఎస్ఆర్ఏ మనకి చరిత్ర పేజీలు తిరిగేస్తే కనపడతారు. వేరాజ్ అడ్వాంటేజ్ తీసుకోవడంలో, సిచ్యువేషన్ అనుకూలంగా మలుచుకోవడంలో, మీడియాని కూడా మౌల్డ్ చేసుకోవడంలో చంద్రబాబుది ముందు నుంచి డిఫరెంట్ ధోరణి. చంద్రబాబు ఏ స్థాయిలో అడ్వాంటేజ్ తీసుకోగలుగుతారు సిచ్యువేషన్ నుంచి అనేది 95 ఎపిసోడ్ తెలిసిన వాళ్ళందరికీ అర్థమైపోతుంది. అంటే ఐడియాలజీ కన్నా, నమ్మిన భావజాలం లాంటి మాటల కన్నా అడ్వాంటేజే రాజకీయాల్లో ముఖ్యం అనుకోవడం అనేది చంద్రబాబు పొలిటికల్ కెరీర్ లో ప్రధానమైన దినుసు. ఆ తర్వాత మేజర్ డిఫరెన్స్ ఇద్దరికి హితులు, సన్నిహితులు. వైఎస్ఆర్ కెరీర్ని చూస్తే హితులుగా, సన్నిహితులుగా ఉన్నవాళ్ళు కంటిన్యూస్గా వాళ్లే కనపడుతూ ఉంటారు. అంటే అన్ని లాంగ్ టర్మ్ అసోసియేషన్స్ ఒక్కసారి కనెక్ట్ అయితే అదే లైన్లో ఉండే లీడర్గా వైఎస్ఆర్కి పేరు. వేరాజ్ చంద్రబాబు విషయంలో ఆయన సన్నిహితులు ఎవరు, హితులు ఎవరు అని చెప్తే మీడియా సంస్థలను మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ మారుతూ ఉంటారు. కావాలంటే మీరు చూడండి, ఆయన అందాజుగా ఒక 4 క్యాబినెట్లు నడిపారు అని అనుకుంటే ఆ క్యాబినెట్లో కూడా దాదాపు 60 నుంచి 70% మారిపోతూ ఉంటారు. ఎందుకు అంటే ఆ టైంకి ఎవరు ట్రెండింగో, ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుందో, ఎవరిని పెట్టుకుంటే తనకి పబ్లిక్ లో మైలేజ్ వస్తుందో వాళ్ళతో మాత్రమే చంద్రబాబు శైలి అవుతారు. రాజకీయంలోనే కాదు, ఆయన రిలేషన్స్ విషయంలో ముందు నుంచి ఇదే ధోరణి అనుసరిస్తారు అని సన్నిహితులు చెప్పడం మనకి ప్రముఖంగా వినపడుతుంది. ఇది మేజర్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇక 5వ అతి ముఖ్యమైన డిఫరెన్సు మాట మీద నిలబడే ధోరణి. వైఎస్ఆర్ ఏదైనా ఒక టాపిక్ మీద 2 రకాల ప్రకటనలు చేసిన దాఖలా మనకి ఎక్కడా కనపడదు. అంటే ఏదైనా ఒక పాయింట్ పట్టుకున్నారు అంటే దాని మీద నిలబడ్డము, రెండో రకంగా మాట్లాడకపోవడం అనేది వైఎస్ఆర్ రాజకీయ చరిత్రలో ఒక ప్రధానమైన పిల్లర్గా ఉంటుంది. వేరాజ్ చంద్రబాబు సందర్భాన్ని బట్టి, సిచ్యువేషన్స్ని బట్టి, తనకి అడ్వాంటేజ్ అనుకున్న పరిస్థితులను బట్టి రాజకీయ ఐడియాలజీ మీదే కాదు చాలా విషయాల్లో మాట మార్చిన సందర్భాలు, యూటర్న్ తీసుకోవటాలు చాలా ఉండుంటాయి. బీజేపీతో పొత్తు, మోడీ మీద నల్ల చొక్కాలేసి యుద్ధం చేసిన రోజులే కాదు, ఆఖరికి తన పొలిటికల్ కెరీర్ మొదట్లో కాంగ్రెస్ లో ఉత్సాహంగా తిరుగుతూ ఎమర్జెన్సీకి అనుకూలంగా సంజయ్ గాంధీ వర్గంలో నేను సభ్యుణ్ణి అని చెప్పుకోవడం మొదలుపెట్టి ఈ మధ్యకాలంలో ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అదో చీకటి అధ్యాయం అని మాట్లాడడాన్ని కూడా మనం చూసాం.
అంటే పేజీలు తిప్పినంత సులభంగా అభిప్రాయాలు ప్రకటనలు మార్చుకోవడం కనబడుతుంది. వేరే వైఎస్ఆర్ మాత్రం క్రెడిబిలిటీ అనే మాటకి చాలా వాల్యూ ఇచ్చినట్టు, అదే పునాది మీద తన రాజకీయాన్ని నిర్మించుకున్నట్టు కనపడుతుంది. ఈ 5 డిఫరెన్సెస్ నాకైతే ఒక పొలిటికల్ నేరేటివ్ డిజైనర్గానే కాదు, 20 ఏళ్లకు పైగా పనిచేసిన జర్నలిస్ట్గా ఈ ఇద్దరి పర్సనాలిటీస్లో మేజర్గా కనపడతాయి. కానీ ఇలాంటి అంశాలేవి మయసభలో ప్రస్తావించాల. ఎందుకు అంటే మయసభ అంటేనే అర్థం అది ఏంటి, ఇల్యూజన్ అని, అంటే ఒక కాల్పనిక కథ అని. దేవకట్ట చాలా కంఫర్టబుల్గా సినిమాటిక్గా తన మనసుకు నచ్చిన టాపిక్ ఎంచుకొని ఫేమస్ పర్సనాలిటీని ప్రొజెక్ట్ చేస్తూ సినిమాటిక్ లిబర్టీతో ఈ మైసభని పిక్చరైజ్ చేసుకున్నారు. ఇంతకుముందు ప్రస్థానంలో ఎంతటి చిక్కటి రాజకీయ కోణాన్ని ఆవిష్కరించారో చాలామంది చూసుంటారు. కాబట్టి వాళ్ళంతా ఈ మైసభ చూడడానికి ఆసక్తి చూపిస్తుండొచ్చు. కానీ మైసభ పేరుకు తగ్గట్టుగానే మోర్ ఆఫ్ ఇల్యూషన్. ప్రాక్టికాలిటీ మాత్రం ఇదిగో ఇప్పుడు నేను చెప్పినట్టు ఉంటుందేమో బహుశా. మీరేమంటారు?